నమస్కారం, వెల్కమ్ టు యాదాద్రి టీవీ. నేను మీ మాధవి. ఈరోజు మనం మహేశ్వర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ గారితో ఉన్నాము. వారితో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్యలో జరుగుతున్న ఈ పోర్లో ఇంతకుముందు గత ప్రభుత్వంలో వారు కార్పొరేటర్గా కూడా కంటెస్టెంట్ చేయడం జరిగింది. మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల వ్యత్యాసం ఏంటి, వారి పర్సనల్ లైఫ్ నుండి వాళ్ళ రాజకీయ జీవితంలోకి ఎలా వచ్చారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం నమస్తే సార్. ముందుగా మీరు రాజకీయాల్లోకి ఎలా రావడం జరిగింది, తర్వాత ముందు మీరు ఏం చేసేవారు, మీ పర్సనల్ లైఫ్ ఏంటి? రాజకీయానికి పర్సనల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది. సో దాన్ని పర్సనల్ లైఫ్ నుండి రాజకీయ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? యాక్చువల్గా నేను మామూలు సాధారణ కుటుంబంలో జన్మించిన వాడిని. అయితే అప్పుడు చిరంజీవి గారు 2009లో పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం పార్టీ అని ఆయన స్టార్ట్ చేసిండు. స్వతహాగా చిరంజీవి గారి అభిమాని కాబట్టి ఆయన మీదున్న అభిమానంతో ఆయనతో వర్క్ చేయాలని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అట్లా నా రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. దాని తర్వాత 2014లో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో అప్పటి నుంచి కూడా నేను బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాను. సార్, ఇప్పుడు లాస్ట్ టైం కూడా గత ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎలా పాలిస్తుంది అంటే, మీరు ఫస్ట్ రావడమే ప్రజారాజ్యం పార్టీ నుండి మన తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. సో మీరు ఈ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఆ 10 ఏళ్ళకి ఈ సంవత్సర కాలానికి మీరు గమనించిన వ్యత్యాసం ఏంటి? చాలా ఉందండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా 2001లో కేసీఆర్ గారు ఒక నిశ్చల స్థితి నుంచి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టాలి అని చెప్పేసి 2001లో పార్టీని స్థాపించి ఆయన అందరినీ కలుపుకొని సకల జన సమ్మె చేసి ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ రాష్ట్రానికి జరుగుతున్న తెలంగాణ ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టి ఆయన ఒక అకుంఠిత భావంతో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చాడు. తెలంగాణ రాష్ట్రం సాధించగానే ఆయన కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే ఒక నినాదంతో కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ తీసుకొని రావాలి, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడు అనే ఒక నినాదంతో సకల జనులను అందరినీ కూడా తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రం సంపద ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి అప్పుడు ప్రజలందరి ఆమోదంతో తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన 10 ఏళ్లలో అటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమం కానీ సమపాలలో తీసుకెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అబ్బురపరిచే విధంగా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ కేసీఆర్ గారు తీసుకువెళ్ళారు. అదందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా 2023లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిందో ప్రజలందరూ కూడా తెలుసు, చూస్తూ ఉన్నారు. మేము కూడా ఓపిక పట్టినాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా కేసీఆర్ గారికి హక్కు ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి ఉంటుంది. ఈ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే దమ్ము ధైర్యం ఒక బీఆర్ఎస్ పార్టీకే ఉందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ తీసుకొచ్చిన అనంతరం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖజానా మొత్తం ఖాళీ చేసేసింది, అసలు సంపదనే మిగిల్చకుండా చాలా దుర్వినియోగపరిచారు. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఏంటి, లక్షల కోట్లు దానిపైన వెచ్చించి దాన్ని వ్యర్థం చేయడం జరిగింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చేసరికి అసలు ప్రభుత్వం మొత్తం ఖాళీ చేసి పెట్టింది అనేది ఎంతవరకు వాస్తవం? దాన్ని మీరు ఎంతవరకు అంగీకరిస్తారు? బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు అంగీకరిస్తుంది? అది కాంగ్రెస్ పార్టీ నిజంగా పాలన చేతగాక బీఆర్ఎస్ పార్టీ పైన గత ప్రభుత్వం పైన కేసీఆర్ గారి పైన వేస్తున్న ఒక నిరాధారమైన నింద. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఉండినరు, ఎన్ని పథకాలు దాదాపు దేశంలోనే ఫస్ట్ టైం తెలంగాణలో మన
కేసీఆర్ గారు చేసిన పథకాలు ఏ విధంగా ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. 4 లక్షల కోట్ల మిగులు బడ్జెట్తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి 21 లక్షల కోట్ల మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పినాం బీఆర్ఎస్ పార్టీ. అయితే వాళ్ళ పాలన చేతగాక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇది మా పైన ఏదో నిందేయాలని మమ్మల్ని బదనాం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అన్నారు, నేనేదో సచివాలయానికి పోతే అక్కడ ఏదో లంకె బిందెలు ఉంటాయి అని అనుకున్నాడు, ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఖాళీ బిందెలు ఉన్నాక నీకు తెలిసినాక నువ్వు చేసుకున్నాక ఇన్ని హామీలు ఇన్ని అవన్నీ ఇవ్వడంలో నీకు ఉద్దేశం ఏంటి అంటే ప్రజలను మోసగించాలి, ఈ పాలన చేతగాక వాళ్ళకి సంక్షేమం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వాళ్ళు పడుతున్న తంటాలు మా పైన బీఆర్ఎస్ పార్టీ పైన రుద్దాలి అని చెప్పేసి ఒక అపోహ మాత్రమే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉంది. ముఖ్యమంత్రి గారు పదే పదే అదే చెప్తా ఉన్నారు. దాన్ని ప్రజలు కూడా ఎవ్వరు కూడా హర్షిస్తలేరు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండిరు, హ్యాపీగా ఉండిరు అని చెప్పగలుగుతాం. కనీసం 10 ఏళ్ల కాలం పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అది వాస్తవం అని కూడా అంటుంది. దానికైతే ఆధారాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటుంది. మరి దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? లేదండి, 2015లో రేషన్ కార్డు స్టార్ట్ చేసినాం. చాలామందికి రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. అప్పుడు అప్లికేషన్సే ఇప్పుడు వాళ్ళు ఏదో ఇస్తున్నారు, ఇప్పుడు మేము ఇస్తున్నామని చెప్పి అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళు ఒక ప్రూఫ్ చూపించండి మాకు, అసలు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, ఎంతమంది లబ్ధిదారులకు కేసీఆర్ గారు గతంలో ప్రవేశపెట్టిన పథకాలను ఎంతమంది లబ్ధిదారులకు ఈరోజు వాళ్ళు పంచిండ్రు, అవన్నీ మాకు చూపించాలి కదా. ఏది కూడా చూపించకుండా పదే పదే మా నాయకులు అసెంబ్లీలో అడుగుతూ ఉన్నారు, ప్రతిపక్షంలో కూర్చొని మా కేటీఆర్ గారు కానీ, మా హరీష్ రావు గారు కానీ, మా సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, అయ్యా మీరు ఏం చేసిండ్రో ప్రూఫ్ ఇవ్వండి అంటే శ్వేతపత్రం విడుదల చేస్తామంటారు. కాళేశ్వరము కూలేశ్వరం అంటారు, గురుకులాలను వద్దంటారు. మేము ఇచ్చిన కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 కేసీఆర్ గారు ఇస్తామంటే దానికి తులం బంగారం ఇస్తామంటారు, అది పోయింది. మహిళలకు ఉచితంగా స్కూటీలు ఇస్తామన్నారు, అది పోయింది. తెలంగాణ రాగానే మేము అధికారం చేపట్టంగానే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఒక అవ్వకు కేసీఆర్ ఒక అవ్వకే పింఛన్ ఇస్తుండు, నేను అవ్వ తాతకు కూడా పింఛన్ ఇస్తా, ₹4,000 పింఛన్ ఇస్తా అని చెప్పేసి ఈ ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టిండో మనందరూ కూడా తెలుసు. అవన్నీ వాస్తవాలు, అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెప్పే అవకాశం కూడా ప్రజలు తీసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్లుగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రభుత్వం పరిపాలించింది 10 సంవత్సరాలు. మరి కేసీఆర్ పాలనకి రేవంత్ రెడ్డి పాలనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు నెరవేర్చారు, వీళ్ళు నెరవేర్చలేరు అని మీరు చెప్తున్నారా? ఖచ్చితంగా అండి, నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంది. కేసీఆర్ గారి పాలనలో ఒక కేసీఆర్ కిట్ ఒకటి, ప్రతి ఇంటికి తాగునీరు ఒకటి, ఉచిత కరెంట్ ఒకటి, రైతు బంధు, రైతు బీమా, మహిళలకు పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, విడో పింఛన్లు, ఒంటరి మహిళలకు పింఛను, ఎన్నో గురుకులాలు స్థాపించిండ్రు, ఎన్నో మెడికల్ కాలేజీలు స్థాపించిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 1000 పథకాలు ఉన్నాయి. అదేవిధంగా పథకాలతో పాటు ఇటు సంక్షేమము అటు అభివృద్ధి. ఈరోజు మనం హైదరాబాద్ చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లో ఏ విధమైన రోడ్లు కానీ భవనాలు కానీ ఏర్పాటు చేసిండ్రు, ఐటీ హబ్ను ఏర్పాటు చేసిండ్రు కేటీఆర్ గారు. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. ఎన్నో బహుళజాతి కంపెనీలు, అమెరికా కానీ అటు బయట నుంచి వచ్చిన కంపెనీలు ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదంతా అభివృద్ధి కాంగ్రెస్ నాయకులకు కనిపిస్తలేదా? ఇప్పుడు నేను డైరెక్ట్గా అడుగుతూ ఉన్నాను కాంగ్రెస్ నాయకులను, ముఖ్యమంత్రి గారిని, అసలు మీరు ఏం అభివృద్ధి చేసిరు? 2 ఏళ్ల కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏంది? కనీసం మీరు ఒక హామీ అన్న నెరవేర్చిరా? మీరు ఇచ్చిన హామీ ఒక ఉచిత బస్సు తప్ప ఏది కూడా ఇప్పుడు నెరవేర్తలేదు. పబ్లిక్ కూడా సఫర్ అవుతున్నారు ఈ ప్రభుత్వం నుంచి అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మహేశ్వరం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అసలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం? కాంగ్రెస్ నాయకులకు ఎట్లా కనిపిస్తుందంటే అసలు ఏం జరుగుతూనే లేదు అన్నట్టు అనిపిస్తుంది. వాస్తవానికి సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉండి
కేసీఆర్ గారితో ఉన్న సాన్నిధ్యంతో వేల కోట్ల రూపాయలు ఈరోజు నియోజకవర్గానికి తీసుకొని వచ్చి అభివృద్ధి చేసింది. ఏ ఇంటికి పోయినా సబితా ఇంద్రారెడ్డి గారి, ఏ ఊరికి పోయినా, ఏ వాడకు పోయినా సబితా ఇంద్రారెడ్డి గారు చేసిన రోడ్లు కానీ, సబితా ఇంద్రారెడ్డి గారు చేసిన మరుగుదొడ్లు కానీ, సబితా ఇంద్రారెడ్డి గారు చేసిన డ్రైనేజీ సిస్టమే కనిపిస్తుంది తప్ప కాంగ్రెస్ నాయకులకు ఇవేవి కనిపించవు. వాళ్ళు కళ్ళుండి కపోతాల్లాగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా, ఆమె గతంలో ఉన్న మంత్రిగా ఆమె అనుభవంతో ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి అందించింది. ఎంతో అభివృద్ధి చేసింది. పాలిటెక్నిక్ కాలేజీ పెట్టింది, మెడికల్ కాలేజీని తీసుకొని వచ్చింది, అండ్ గురుకులాలను కూడా ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చింది, బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 లిస్టు ఉంటుంది. ఆ లిస్టు మొత్తం కాంగ్రెస్ నాయకులకు ఏమంటే ఇస్తా, వాళ్ళు చదువుకుంటే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమైనా గమనించారా మీరు? తేడా ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నేను ఈ ఎన్నో హామీలు నెరవేర్చి ఖజానాని ఫుల్ఫిల్ చేసిన తర్వాత నేను హామీలని నెరవేరుస్తానన్నారు. మరి ఖజానాని ఫుల్ఫిల్ చేయడం జరిగిందా, లేకపోతే హామీలు అక్కడే ఆగిపోతాయి అనేది మీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారు? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే పదే పదే చెప్తా ఉన్నాడు, నాకు ఎవ్వరు నమ్ముతలేరు, నన్ను ఎవ్వరు నమ్ముతలేరు, ఈ ప్రభుత్వానికి ఏ బ్యాంకు కూడా అప్పిస్తలేదు, అప్పు తీసుకోవడానికి పోతే దొంగల్లాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళలాగా చూస్తున్నారు. ఇవన్నీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి గారికి పాలన చేతగాక, డబ్బులు ఏ విధంగా తీసుకురావాలి, సంపదను ఏ విధంగా సృష్టించాలి అని చెప్పేసి ఆయనకు అవగాహన లేక ఆ నిందలన్నీ మా బీఆర్ఎస్ పార్టీ పైన వేస్తూ ఉన్నాడు. నిజంగా చూస్తే పబ్లిక్లో ఈరోజు మీరు ఏ ఊరికన్నా వెళ్ళండి, ఏ వాడకన్నా వెళ్ళండి, ఏ రైతును కదిలించండి, ఏ మహిళను కదిలించండి, ఎవరిని కదిలించినా రాష్ట్రంలో ఎవ్వరు కూడా సుఖంగా లేరు. ఈ రాష్ట్రం దివాలా తీయబడింది అనడంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అందరి ప్రజలకు చెప్తా ఉన్నాం. ఇక ముందు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, అరాచకాలను ప్రజల ద్వారా మేము పోరాడుతూనే ఉంటాం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే అది ఒక్క పిల్లరే కదా, అది కూలిపోయింది, మీరు దాన్ని సవరించుకోవచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి అందులో గత ప్రభుత్వం చేసిన అవినీతి ఎంత జరిగింది అని కాంగ్రెస్ భావిస్తున్న వాస్తవాలు అనేవి నిజమేనా? ఆ వాస్తవంలో 100% నిజం లేదండి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక కేసీఆర్ గారి స్వప్నం. ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఎండుతున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంటకు కూడా నీరు అందించాలి, ప్రతి రైతు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అని చెప్పేసి ఒక ప్రణాళిక ద్వారా పడక్బందీ ఏర్పాట్లతోని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించండి. దాంట్లో 18 బ్యారేజ్లు ఉంటాయి, ఎన్నో టన్నల్స్ ఉన్నాయి, ఎంతో లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి గోదావరి జలాలను అంత హైట్కి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ గారిది. అట్లాంటి నిజంగా మహనీయునికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక ఆరోపణ చేయాలి, కేసీఆర్ గారిని ఆనవాళ్ళు చెడిపేయాలి అనే ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ తప్ప అసలు యాక్చువల్గా వాళ్ళు 1,00,000 కోట్ల అవినీతి అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మితమైంది 800 కోట్లతోని. ఇక 1,00,000 కోట్లు మరి ఎక్కడి నుంచి వచ్చినాయో మరి కాంగ్రెస్ నాయకులే చెప్పాలి. దానిపైన కమిషన్ కూడా వేసిండ్రు. కమిషన్ వేస్తే ఎస్ కేసీఆర్ గారు ధైర్యంగా ఎదుర్కొంటారు, ధైర్యంగా విచారణకు వెళ్తా అన్నారు. ఖచ్చితంగా వెళ్తాడు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న ప్రతి అణువణు కూడా ఆయన ప్రజలకు వివరిస్తాడు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి ఆరోపణలు కూడా ఆయన ఖచ్చితంగా ఎండగడతాడు అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. అలాగే ఇప్పుడున్న మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మంత్రులపైన నోటీసులు ఇస్తున్నారు, మంత్రులపైన అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అది వాస్తవం అండి. ఎందుకంటే మేము చూసాము, ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినాక మా మాజీ మంత్రులపైన, మా నాయకులపైన, మా కార్యకర్తలపైన ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి, అక్రమ కేసులు పెట్టబడతా ఉన్నాయి. మొన్నటికి మొన్న మేము చూస్తే బహిరంగ సభను వరంగల్లో ఏర్పాటు చేసుకుంటే మీకు ఇక్కడ అన్ని సబితా ఇంద్రారెడ్డి గారి
ఫ్లెక్సీలన్నీ ఏర్పాటు చేస్తాం ఈ ప్రాంతంలో. ప్రతి ఒక్క ఫ్లెక్సీని వాళ్ళు తీసేసిండ్రు. ఆ ఫ్లెక్సీని తీసేసి ఎందుకు తీసేసిండ్రు అని మేము అడగడానికి పోతే మా మీద కేసులు పెట్టారు. ఇట్లా ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈరోజు కేసులను, అక్రమ కేసులను ఎదుర్కొంటా ఉన్నాడు. అది కేటీఆర్ గారు చెప్పిండు. మనం లగచర్ల విషయంలో మనం చూసినాం. అక్రమ కేసులు, అక్రమ నిర్బంధం చేస్తే కేటీఆర్ గారు పోరాడి వాళ్ళను జైల్లోంచి విడుదల తీసుకొని వచ్చిండు. ఖచ్చితంగా కేటీఆర్ గారు నిన్న డలాస్లో కూడా చెప్పిండ్రు, ఇక్కడ కూడా విద్యార్థులకు కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఏమైనా ఈ ప్రభుత్వం ద్వారా అన్యాయం జరిగితే నేను ముందుండి పోరాడతాను అని చెప్పి నిన్న అమెరికాలో కూడా కేటీఆర్ గారు ప్రకటించిండ్రు. ఖచ్చితంగా కేటీఆర్ గారు అండగా ఉన్నారు. మా యొక్క పార్టీ లీగల్ సెల్ ఈ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని చూస్తుందని చెప్పేసి కేటీఆర్ గారు పదే పదే చెప్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వము బీఆర్ఎస్ అయితే రాదు, ఖచ్చితంగా మరలా కూడా కాంగ్రెసే వస్తుంది అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. దాని పట్ల మీ కార్యకర్తలు కానీ మీ ప్రజలు కానీ ఎలా మీకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఓడించారు కదా, నెక్స్ట్ సపోర్ట్ చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో నుండి మీకు కలుగుతుందా? నిజంగా కాంగ్రెస్ నాయకులు మరి వాళ్ళు బుద్ధి ఉండి మాట్లాడుతుంటారా, బుద్ధి లేక మాట్లాడుతుంటారా మాకు అవగాహన లేదండి. ఎందుకంటే మొన్న లాస్ట్ మంత్లో వరంగల్లో మీరు సభ చూశారు. 10 లక్షల మంది జనాలతోని ఎక్కడ కూడా స్వచ్ఛందంగా జనాలు కేసీఆర్ గారి సభ పెట్టిండ్రు. ఈ ప్రభుత్వం పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీని అధపాతాళానికి తొక్కాలి అని చెప్పి ప్రతి ఒక్క మేము ఎవ్వరిని కూడా మేము పిలవలేం. మా ప్రాంతం నుంచి మీరు రావాలి అని చెప్పి వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ కల్పించినాం మేము. అంటే కాంగ్రెస్ ఇంకొక ఆరోపణ కూడా చేస్తుంది, వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారు అని చెప్పేసి. మరి అదే చెప్తున్నాను. అసలు మేము ఒక్కళ్ళకి కూడా మేము డబ్బులు ఇవ్వలేదు. ఆ సంస్కృతి మా బీఆర్ఎస్ పార్టీలో లేదు. కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని చూడడానికి, కేసీఆర్ గారి మాట వినడానికి, కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన విధానాన్ని, వచ్చిన తెలంగాణను ప్రజలకు ఏ విధంగా సంపదను పంచిన విధానాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిండ్రు. వీళ్ళు ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏదైతే 420 హామీలు, 6 గ్యారంటీల పేరుతోని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో, ఆ మోసపూరిత మాటలకు ఏదో కొద్ది తేడాతోని మా పార్టీ ఈరోజు ఓడిపోవడం జరిగింది. కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ 2 ఏళ్ల కాలంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అరాచకాలు, అవినీతి ప్రతి ఒక్కరు, ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చేది మొత్తం బీఆర్ఎస్ పార్టీ కాలమే. రాబోయే ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పార్టీయే, కాబోయే ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారే. అది మేము ఘంటాపదంగా చెప్తాం. మనము ఇక్కడనే కాదు, ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మొన్న కేటీఆర్ గారు అమెరికా రజతోత్సవాల వేడుకల సందర్భంగా పాల్గొన్నారు. కేటీఆర్ గారే ఆయన నివ్వెరపోయిండు. ఇంతమంది ఎన్ఆర్ఐస్ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఉన్నారా అంటే, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రతి ఒక్కరూ, తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పోరాటం చేద్దాం కాంగ్రెస్ పార్టీ పైన. గద్దె దిగేదాకా ఈ ప్రభుత్వం గద్దె దిగి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారిపోయేదాకా, ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పారిపోయేదాకా ప్రతి ఒక్కళ్ళు ఉద్యమిద్దామని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ ఉన్నారు. తప్పకుండా ప్రజలు, తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారితోనే ఉంటారు. ఖచ్చితంగా కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. ఇప్పుడు మీరు కేసీఆర్ అంటున్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. సో గతంలో చూసుకున్నట్లయితే సీఎం సీట్ కోసము కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురులో ఒక వివాదం నడిచింది అనేసి బయటకి కొంచెం రూమర్స్ రావడం జరిగింది. ఆ రూమర్సా నిజం, వాస్తవాలా అనేది ప్రజల్లోకి వారు చెప్తే కానీ తెలీదు. బట్ మీరేమో కేసీఆరే అంటున్నారు. నెక్స్ట్ కేటీఆర్ కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు సీఎం అవ్వడానికి అనేది ఎంతవరకు నిజం? అందులో నిజం లేదండి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడుగా, తెలంగాణ ప్రజలు మెచ్చిన నాయకుడుగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. కేసీఆర్ గారు తదనంతరం ఆయన ఎవరు చెప్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. కానీ ఈరోజు కేటీఆర్ గారు నేను ముఖ్యమంత్రిని అవుతాను ఎప్పుడు చెప్పుకోలేదు. అదేదో మీ టీవీలలో, పబ్లిక్లలో అయిన స్ప్రెడ్. కానీ ఎప్పుడు కూడా, నిన్న డలాస్లో జరిగిన సభలో కూడా ఖచ్చితంగా కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అని చెప్పేసి కేటీఆర్ గారు అందరు 1000 మంది సాక్షిగా చెప్పిండ్రు. ఇక అంతకంటే ప్రూఫ్ ఏముంటుంది మాకు?
ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మరలా మీరు ఏమైనా పోటీ చేయబోతున్నారా? అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేస్తాను. ఇక్కడ మా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. వారి ఆశీర్వాదం, అదే పార్టీ నన్ను యూజ్ చేసుకోవాలి, పార్టీ నాకు అవకాశం ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా సబితా ఇంద్రారెడ్డి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ వస్తుంది అని మీరు భావిస్తున్నారు. సో దానికి గల ప్రణాళికలు ఏమైనా వేస్తుందా బీఆర్ఎస్ ప్రభుత్వం? ఎలాంటి ప్రణాళికలు? వెళ్తున్నాం, ప్రజల వద్దకు వెళ్తున్నాం. మా నాయకులు కానీ, ఇప్పుడు మా మేడం ఉంది, సబితా మేడం ఉంది, ప్రతిరోజు ఆమె అనునిత్యం ప్రజల్లోనే ఉంటుంది. ప్రజలకు కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఉంటుంది. అదేవిధంగా మాకు కూడా చెప్తుంది కింది శ్రేణి నాయకులకు, మీరు కూడా ప్రజల వద్దకు వెళ్ళండి, మన ప్రభుత్వం చేసిన మంచి పనులు చూపించండి, ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని చెప్పండి, ప్రజలకు తెలియజెప్పండి అని చెప్పి మా మేడం కూడా మాకు ఆదేశిస్తూ ఉన్నది. ఖచ్చితంగా మాకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ద్వారానే ఈ తెలంగాణ, ఇప్పుడు దగాపడుతున్న తెలంగాణ ప్రజలను మళ్ళీ ఖచ్చితంగా ఏదైతే మాకు ఉద్యమ స్ఫూర్తి ఉందో మా పార్టీకి, ఆ స్ఫూర్తితోని ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మేలుకొల్పుతాం. మేలుకొల్పి ఈ ప్రాంతంలోనే కాదు, ఈ రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీని ప్రాళదోలే విధంగా మేము ప్రణాళిక రూపొందించుకున్నాం. ఖచ్చితంగా మా అధిష్టానం ఏది చెప్తే, మా మేడం సబితమ్మ గారు ఏది చెప్తే అది మేము ఫాలో అవుతాం. ఆ ప్రణాళిక ప్రకారం మేము ముందుకెళ్తాం. సబితా ఇంద్రారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక చిన్న క్వశ్చన్. సబితా ఇంద్రారెడ్డి గారు పార్టీ కార్యకర్తలతో కానీ, నియోజకవర్గ ప్రజలతో కానీ ఎలా మమేకమవుతారు? మీ కార్యకర్తలతో ముఖ్యంగా ప్రజల్లో ఎలాగ ఉంటున్నారని చెప్తున్నారు కాబట్టి కార్యకర్తలతో ఆమెకున్న అనుబంధం, వారిని ఎలా మోల్డ్ చేసుకోవడం కానీ, వారి పట్ల తను చూపిస్తున్న ఆదరాభిమానాలు కానీ ఎలా ఉంటాయి? చాలా మంచి క్వశ్చన్ మేడం. ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి గారిని మా దగ్గర ఉన్న కార్యకర్తలు కానీ, రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు కానీ సబితమ్మ అనే పిలుస్తారు. అంటే ఆమె ఒక తల్లిలాగా ఇక్కడున్న కార్యకర్తలకు, ఇక్కడున్న నాయకులకు ఒక తల్లి పాత్ర పోషిస్తుంది. అంటే ఆమె దగ్గర మాకు ఎంత స్వేచ్ఛ ఉంటుందంటే, అమ్మ మేము వెళ్ళి మాకు ఇది జరిగింది, మాకు ఈ పని జరగట్లేదు, మాకు ఇట్లా అన్యాయం జరిగింది అంటే ఆమె మమ్మల్ని చేరదీసి నేనున్నా అని చెప్పేసి భరోసానిస్తుంది. అనునిత్యం ప్రజలతోని మమేకం అవుతూనే కార్యకర్తలతోని ఆమె పిలిచి మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్రాంత సమస్యలు ఏందో తెలుసుకుంటూ ఉంటారు. ప్రతి కార్యకర్తను కూడా ఆమె ఒక తల్లిలాగా కడుపులో పెట్టుకొని చూస్తుంది. ప్రతి కార్యకర్త ఆమె పట్ల ఒక విశ్వాసంతో, ఒక ధైర్యంతో ఉంటాడు. అరే మేము సబితమ్మ దగ్గర పోతే మా సమస్య తీరుతుంది, మాకు ఒక బలం చేకూరుతుంది, ఆమెతో మాట్లాడితే చాలు ఒక బలం వస్తుంది మాకు, ఆమెతోని ఒక 10 నిమిషాలు కూర్చొని మా సమస్య చెప్పుకుంటే తీరుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త అట్లా ఫీల్ అవుతాడు. సబితమ్మ కూడా ప్రతి ఒక్క కార్యకర్తను ఆ విధంగా కడుపులో పెట్టుకొని చూస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రణాళికలు వేస్తూ, ముందడుగు వేస్తూ నెక్స్ట్ ప్రభుత్వము బీఆర్ఎస్ఏ వస్తుంది అనే నమ్మకంతో వెళ్తున్నారా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇప్పుడు జరగబోతున్న జిహెచ్ఎంసీలో కూడా మీకు ఖచ్చితంగా సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ పార్టీ నుండి మీరు అందిస్తున్న సేవలు ప్రజలకి అతి త్వరలో మరిన్ని అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.